అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మీ కూతురిది మీరు అనుకుంటున్నట్టు గొప్ప వ్యక్తిత్వం కాదు. నన్ను మోసం చేసింది, కన్న తల్లైన మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది. సంధ్య క్యారెక్టర్ కరెక్ట్ కాదు. నోర్మోయ్ 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 నోర్మోయ్. ఇంకొక్క మాట మాట్లాడావంటే చంప పగలగొడతాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నా కూతురు దేవత. ఏ తల్లైనా ఇలాగే మాట్లాడుతుందా అంటే? తన కూతురు దేవత అనే అనుకుంటుంది తప్ప దెయ్యము రాక్షసి అని అనుకోదు కదా. అవును, మీ కూతురు దేవతే. మీరనుకుంటున్నట్టే నా భర్త కూడా దేవత అనే అనుకుంటున్నాడు. అదే ప్రాబ్లం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అసలు తన చీకటి కోణాన్ని మీరు చూడండి. తను వేసే తప్పటడుగుల్ని మీరు చూడండి ఆంటీ. అప్పుడు తెలుస్తుంది మీకు సంధ్య అంటే ఏంటో. నాకు గత్యంతరం లేక నా కాపురాన్ని కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తిత్వం లేని సంధ్యని దూరం పెట్టాను. ఇంకా దూరం పెడతాను. నా జోలికి, నా కాపురం జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టను. ఎందుకంటే మీరు ఏడుస్తున్నారు? నాకు బాధగానే ఉంది. నేను మీకంటే ఎక్కువ ఏడ్చాను, కానీ ఏం లాభం? సంధ్య కోసం కన్నీళ్లు కార్చడం కూడా వృధానే. అసలు అలాంటి అమ్మాయి గురించి మీరు ఆలోచించకండి. అసలు తను చాలా కమర్షియల్. మీరు వదిలేసేయండి. నన్నే ఇంతగా ఏడిపిస్తున్నావంటే నా కూతుర్ని ఇంకెంతగా ఏడిపిస్తున్నావో నాకిప్పుడు అర్థం అవుతుంది. నా సంధ్య నిన్ను మోసం చేసింది, నీ భర్తతో పాటు తిరిగిందని ఏవేవో నిందలు వేశావు. నా కూతురు తప్పు చేసింది అంటున్నావు. సరే, నువ్వు చెప్పిన దాని ప్రకారం నా కూతురితో పాటు నీ భర్త కూడా తప్పు చేసినట్టే కదా? ప్రస్తుతానికి నువ్వన్నదే నిజమనుకుంటే నా కూతుర్ని ఒక్కదాన్నే ఎందుకు శిక్షిస్తున్నావు? నిన్ను మోసం చేసిన నీ భర్తతో ఎలా కాపురం చేస్తున్నావు? నీ స్నేహాన్ని వదులుకున్నట్టు నీ భర్తను కూడా వదులుకోకపోయావా? నీ కాపురాన్ని నా సంధ్య కూల్చింది, నీకు మనశ్శాంతి లేకుండా చేసింది. నీకు తెలియకుండా చీకట్లో ఏదేదో గడిపింది అని నానా మాటలన్నావు కదా. నా కూతురు, నీ భర్త కలిసి చేశారని చెప్తున్నావు కదా. మరి అలాంటి భర్తతో నువ్వెందుకు కాపురం చేస్తున్నావు? తప్పు చేసిన భర్తని, పరాయి స్త్రీని మనసులో పెట్టుకున్న భర్తని నువ్వింకా ఎందుకు క్షమిస్తున్నావు? ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి నువ్వు తనకి విడాకులిచ్చేసి నీ భర్తకి దూరంగా ఉండొచ్చు కదా. మాట్లాడవేంటమ్మా? నా కూతురు నీ భర్త తప్పు చేసినప్పుడు శిక్ష మాత్రం నా కూతురికి మాత్రమే వేసి నీ భర్తనెందుకు వదిలిపెట్టావు? ఎందుకంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టి. నువ్వు చెప్పే వాటికి ఆధారాలు లేవు కాబట్టి. నీవి కేవలం అనుమానాలే కాబట్టి. ఏంటి వింధ్య, మాట్లాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను. తప్పు చేసిన నీ భర్తతో కాపురం ఎందుకు చేస్తున్నావు? విడాకులిచ్చేయి. ఇస్తే
నా భర్త మీ కూతురి వైపు తిరుగుతాడని నాకు భయంగా ఉంది. అయినా మెళ్ళో తాళి పడ్డ తర్వాత ఏ ఆడపిల్ల విడాకులివ్వాలని కోరుకుంటుంది? ఒకవేళ నేనిచ్చినా సంధ్య ఆయన ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. నష్టపోయేది నేనే కదా. ఛీ, అసహ్యంగా లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కూతురికో భర్తున్నాడు, దానికో కుటుంబం ఉంది. రేపో మాపో అది తల్లి కాబోతుంది. నీ భర్త గురించి, మీ అత్తగారి గురించి, మీ మామగారి గురించి నా కూతురు ఎంతో గొప్పగా చెప్పింది. అలాంటి మంచి కుటుంబానికి కోడలు వయ్యుండి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? వింధ్య, నీకెన్ని చెప్పినా వినే పరిస్థితుల్లో లేవు. కాని ఒక్కడు చెప్తున్నాను, నువ్వు ఏ నిందలైతే నా కూతురిపైన వేశావో అవి అబద్ధం. నా కూతురు ఏ తప్పు చెయ్యలేదు. నా కూతురు నిప్పు అని తెలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నువ్వు నా కూతురి మీద వేసిన నిందలకు నేను సమాధానం చెప్తాను. అన్యాయంగా నా కూతుర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి దాని కుటుంబాన్నంతా ఏడిపిస్తున్నావు కదా వింధ్య. అసలు ఎవరి జీవితంలోకి ఎవరొచ్చారు? గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే సంధ్య కోసం ప్రైవేట్ స్కూల్లో చదువుకునే నువ్వు స్కూల్ మారి సంధ్యే కావాలని ఏడ్చి ఏడ్చి పట్టుబట్టి సంధ్యతో పాటు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయింది నువ్వు కాదా? మీకు మాకు ఆస్తిలోనూ అంతస్తులోనూ చాలా దూరం ఉందని మా పరిధిలో మేముంటే ఆంటీ ఆంటీ అంటూ సంధ్య కావాలని మా ఇంటికొచ్చి తిరిగింది నువ్వు కాదా? అంతెందుకు, మాకున్న స్తోమతకి తగ్గట్టు సంధ్యని పై చదువులు చదివించలేక పెళ్లి చేస్తుంటే సంధ్య వెళ్లే ఊరే నేను కోడలిగా వెళ్తానని రాజేష్ని పెళ్లి చేసుకొని ఈ ఊరొచ్చింది నువ్వు కాదా? నీ జీవితంలో సంధ్య చుట్టూ నువ్వు తిరిగావు తప్ప సంధ్య నీ చుట్టూ ఎప్పుడు తిరగలేదు. నీ చుట్టూనే తిరగని నా కూతురు నీ భర్త చుట్టూ తిరుగుతుందని నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వేదిచ్చినా చేయి చాపెప్పుడు సంధ్య తీసుకోలేదు. స్నేహం అంటే ఇవ్వడమే కాని తీసుకోవడం కాదనే మాటకి సంధ్య ఎప్పుడు కట్టుబడుంది. అలాంటి సంధ్య మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తున్నావు. ఈ ఊరొచ్చి ఒకే ఊళ్ళో మీరు సంతోషంగా ఉంటున్నారని అమ్మా నాన్నలం కాకపోయినా ఏ సమస్యలొచ్చినా సంధ్యకి వింధ్య, వింధ్యకి సంధ్య ఉన్నారు, వాళ్ళిద్దరే సాల్వ్ చేసుకుంటారు అని అనుకున్నాను. కానీ మీరే ఒకరికొకరు సమస్య అవుతారనుకోలేదమ్మా. నిన్నిలా చూసిన తర్వాత, నీ మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతుర్ని ఏడిపించిన నువ్వు అది కావాలి ఇది కావాలి అని నీలా శాపనార్థాలు పెట్టేంత గొప్ప మనసు నాది కాదు. చాప్ తగలబెట్టి దాని నోటికాడి తిండిని లాగి నేలపాలు చేసే వ్యక్తిత్వం కూడా నాది కాదమ్మా. అయినా ఇన్నాళ్ళు నా కూతురు చేయి పట్టుకుని తిరిగావు, నా కూతురి కోసం వచ్చావు. ఇక మీదట నువ్వు తప్పు తెలుసుకొని మళ్ళీ సంధ్య దగ్గరికొచ్చి సంధ్యతో మాట్లాడినా అమ్మగా చెప్తున్నాను, గొంతు కోసుకొని నా ప్రాణమైనా తీసుకుంటాను కాని నిన్ను సంధ్యని కలవనివ్వను. సీతాదేవి అగ్ని ప్రవేశం చేసినట్టుగా ఏదో ఒకరోజు నా కూతురు అగ్ని ప్రవేశంలో నుంచి బయటకొచ్చి తల ఎత్తుకొని నిలబడుతుంది. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా తల దించుకుంటావు. గుర్తు పెట్టుకో వింధ్య. మీకంటే ఎక్కువగా నేనే సంధ్యని నమ్మాను. మీకంటే ఎక్కువగా నేను ఆవేశపడ్డాను. కానీ చివర్లో మీరన్నారు కదా, ఆవిడ తలెత్తుకుంటుంది, నేను తల దించుకుంటాను అని. మీరు చెప్పింది నిజం, కాకపోతే తలెత్తుకునేది నేను.
తల దించుకునేది మీ కూతురు. ఆల్రెడీ నేను తలెత్తుకునే ఉన్నాను. నన్ను చూసి మీ కూతురు తల దించుకుంది. తప్పు చేసింది కాబట్టే తల దించుకుంది. తప్పు చేసింది కాబట్టే నేనెన్ని మాటలు అంటున్నా ఒక్క మాట కూడా తిరిగి అనలేకపోతుంది. మీ కూతురి దగ్గర చూపించాల్సిన ఆవేశం నా దగ్గర చూపిస్తే నేనేం చేస్తానంటీ? మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నేను నా కాపురాన్ని నిలబెట్టుకోవాలి. నా భర్తని నేను కాపాడుకోవాలి. స్నేహమైనా ఏ బంధమైనా అది విషంగా మారుతున్నప్పుడు దూరం చేసుకోవాలి కదా. ఆ సంధ్య దూరం అయితేనే కదా నా భర్త నాతో సఖ్యతగా ఉంటాడు. సంధ్య నా భర్త మనసులోంచి వెళ్ళిపోతేనే కదా నేను నా భర్తకి దగ్గర అవుతాను. మరో బిడ్డకి నేను జన్మనిస్తాను. మీ ఆవేశం అర్థం లేనిది. మీరెంత బాధపడ్డా, మీ కూతుర్ని ఎంతలా సమర్థించుకున్నా, మీ కూతురు తప్పు చేసింది. ఇది నిజం, ముమ్మాటికి నిజం. అదేంటి అమ్మ ఇంట్లో లేదు? ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది? ఇల్లంతా వెతికినా కనిపించలేదు. ఒకవేళ వింధ్య దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందా? అమ్మా, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? సంధ్య, అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఇన్నాళ్ళు వింధ్య మాట్లాడుతున్న మాటల్ని ఎలా భరించావమ్మా? ఒక తల్లిగా నేనే ఆ మాటల్ని వినలేకపోయాను. నీ స్నేహితురాలు నిన్నలా ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే వింటూ ఎలా తట్టుకున్నావమ్మా? నువ్వు వింధ్య దగ్గరికి వెళ్ళావా? నువ్వెందుకమ్మా అక్కడికి వెళ్ళావు? ప్లీజ్ అమ్మా, తను మాట్లాడిన మాటలేవి నువ్వు పట్టించుకోకు. తను నిన్ను బాధ పెట్టి ఉంటుంది. తనకసలు మాట్లాడే విధానమే తెలీదమ్మా. అసలు నువ్వు తన దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సింది. ఎలా ఉండాల్సిన స్నేహం ఎలా అయిపోయింది? ఎలా ఉండే వింధ్య ఎలా మారిపోయింది? ఏం జరిగిందమ్మా? ఏ దేవుడు మీ పైన కన్నెర్ర చేశాడమ్మా? ఇది చూడ్డానిక నేను ఈ ఊరొచ్చింది. మేము మీకు దూరంగా ఉన్నా ఒకరికొకరు తోడుగా ఉంటారు అనుకున్నాం. కానీ ఒకరికొకరు పోట్లాడుకునే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదమ్మా. ఇలా శత్రువులుగా మారుతారని అనుకోలేదమ్మా. అమ్మా, మేం శత్రువులమేంటి? అది నా స్నేహితురాలు. దానికి చిన్నప్పటి నుంచి ఆవేశం ఎక్కువ. నీకు తెలుసు కదమ్మా. చెప్పుడు మాటల ప్రభావం వలన తనేదేదో ఊహించుకుంటుందే కానీ అదంతా నిజం కాదు. నువ్విలా బాధపడతావని నీకే విషయం చెప్పకూడదు అనుకున్నాను. అయ్యో పిచ్చిదానా! తన కోసం పిండి వంటలు తీసుకెళ్లినప్పుడే తను మాట్లాడే విధానంలో మార్పు అర్థమైంది. చివరికి తనకి ఇష్టంగా ఇచ్చిన చలివిడి కూడా బయట విసిరేయించడం నేను చూశానే. తన మనసులో నువ్వు లేవు. వద్దమ్మా, ఇక నువ్వు వింధ్య గురించి ఆలోచించొద్దు. వింధ్య మాట తీరు, వింధ్య మంకుపట్టు చూస్తూ ఉంటే నిన్ను వదిలిపెట్టదు. ఇప్పుడు నువ్వు వట్టి మనిషివి కూడా కాదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్వతి గారికి ఈ విషయం తెలుసా? వింధ్య నిన్ను అన్ని మాటలు మాట్లాడుతుంటే ఆవిడెలా ఊరుకుంటున్నారు? అత్తయ్యకి ఈ విషయం తెలియదమ్మా. అమ్మా వదిలే. తెలుసుకుని మాత్రం ఏం చేస్తారు? ఎవరికైనా ఈ విషయం చెప్పినా ఏముంది? మారాల్సింది వింధ్య.
అర్థం చేసుకోవాల్సింది తను. అది మారదమ్మా, ఎప్పటికీ అర్థం చేసుకోదు. నువ్వంటే ఏంటో, నీ వ్యక్తిత్వం అంటే ఏంటో తెలిసి కూడా నీ గురించి భరించరాని మాటలు మాట్లాడుతుంది. వద్దమ్మా, ఇక నుంచి వింధ్య గురించి ఆలోచించుకో. నీ స్నేహాన్ని మర్చిపో. నువ్వేనమ్మా, నువ్వేనా ఈ మాటలు మాట్లాడుతుంది? చిన్నప్పటి నుంచి మేమిద్దరం చేతులు పట్టుకుని తిరిగాం. అలాంటి వింధ్య చేతిని వదిలేసి నేను ఎలా ఉండగలనమ్మా? తను నీ చెయ్యి వదిలేసినప్పుడు నువ్వింకా తన గురించి ఆలోచిస్తున్నావేంటే? నీ చెయ్యి పట్టుకోవడానికి నీ భర్తున్నాడు, నీ కుటుంబం ఉంది, పుట్టబోయే నీ బిడ్డుంది. వింధ్య లేకపోతే నీ జీవితానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఒక అమ్మగా చెప్తున్నాను, వింధ్యని మర్చిపో. నీ జీవితంలో వింధ్య లేదు, నీ స్నేహం చచ్చిపోయింది అనుకో. వింధ్యని వదిలే. వింధ్యని వదిలేసుకోవడం చాలా కష్టమమ్మా. కానీ నీ కోసం, నా భర్త కోసం వింధ్యని దూరం చేసుకుంటాను. వింధ్యతో మాట్లాడకుండా ఉంటాను. కానీ దానివల్ల నష్టపోయేది నేనేనమ్మా. వింధ్య దగ్గర పెరుగుతున్నది నా బిడ్డ. ఆ విషయం మీకెవ్వరికీ తెలీదు. నేను వింధ్యతో బంధం తెంచుకుంటే, వింధ్యతో మాట్లాడకుండా తన దగ్గరికి వెళ్లకుండా ఉంటే నా కన్న బిడ్డని ఎలా చూసుకుంటాను? వింధ్య దగ్గర నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ కూడా ఉంది. నా బిడ్డ కోసమైనా నేను వింధ్యతో మాట్లాడాలి, వింధ్య కోసం వెళ్ళాలి. లేదంటే జీవితంలో నా బిడ్డ మొహం నేను చూసుకోలేను. ఈ విషయం మీతో చెప్పుకోలేను. ఈ హెయిర్ స్టైలే నీకు అందమే. ముద్దొస్తున్నావు తెలుసా? అయినా నాకు నేనే ముద్దు రావడం ఏంటి? నేను ముద్దు రావాల్సింది మా ఆయనకు కదా. ముద్దు ముచ్చట ఆయనతో ఉంటేనే కదా నేను సంధ్యలాగా తల్లినయ్యేది. ఇప్పటికే ఆవిడ గారికి ప్రెగ్నెన్సీ అందిందని సంబరపడిపోతుంది. ఆ దేవుడు నాకు మాత్రం అన్యాయం చేస్తాడా? నేను నా భర్తతో ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను కదా. కొద్దిగా అటో ఇటో సంధ్యతో పాటు నేను కూడా ప్రెగ్నెంట్ని అయిపోతాను. ఇంతకీ మా ఆయన ఎక్కడున్నట్టు? ఏవండి 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 వింధ్య, ఒక టెండర్ పని ఉందని చెప్పాను కదా, ఈరోజు ఇంటికి కాస్త లేటుగా వస్తాను. అయ్యయ్యో, ఒక్క నిమిషం ఉండండి. శుభమా అని టెండర్ పనికి వెళ్తున్నారు. అసలు మీ హెయిర్ ఏంటండి ఇలా ఉంది? ఒక్క నిమిషం ఉండండి. రండి. ఒక్క నిమిషం ఉండండి. ఏ ఆ ఏంటిది? నాకు లేట్ అవుతుంది వింధ్య. ఏమండి, మీరు టెండర్కి వెళ్తున్నారు, మీకంతా మంచి జరగాలి కదా. మీరు బొట్టు పెడితే మీ ఫేస్ చూడండి ఎంత అందంగా ఉందో. నా దిష్టే తగిలేలా ఉంది. సరే, ఇక నేను బయలుదేరుతాను. ఏమండి, ఇంత కష్టపడి తలదువ్వి బొట్టు పెట్టి దిష్టి తీస్తే సింపుల్గా బాయ్ వెళ్తాను అంటారా?
బయటికి వెళ్ళేటప్పుడు భర్త భార్యని ఎదురు రమ్మని చెప్పాలి. సరే ఎదుర్రా. మ్మ్హ్మ్. అంత సింపుల్గా ఎలా వస్తాను? మీకు నేను ఎదురొస్తే నాకేంటి మరి? ఏం కావాలి? 1 మినిట్, జేబులో డబ్బులున్నాయో లేవో చూస్తానుండు. అయ్యయ్యో, డబ్బులు కాదండి. మరి ఇంకేంటి? వచ్చేటప్పుడు నెక్లెస్ తీసుకురానా? అవేమీ వద్దు. మరి ఇంకేం కావాలి? భార్యకేం కావాలో భర్తకి ఆ మాత్రం తెలీదా? బాబోయ్, ఇదేంటి ఇలా సిగ్గుపడుతుంది? వేళ్ళు నేల మీద రాస్తూ వంకర్లు తిరిగిపోతుందేంటి? ఏంటసలు ఇవిడ వాలకం? ఏంటి డార్లింగ్, ఏం కావాలి? మీరేవిచ్చినా తీసుకుంటాను. ఆ, అయితే గిఫ్ట్లు, నగలు, నెక్లెస్లు అన్నింటికంటే విలువైంది ఒకటివనా? వాటన్నిటికంటే విలువైందా? ఏంటండి అది? ముద్దు. వద్దు. వద్దు అంటే ఇవ్వమని అర్థం. ఆ. అయినా నా భార్య నేను ముద్దు పెట్టుకోవడానికి నీ పర్మిషన్ ఏంటి? ఏమండి, వద్దండి, మీకు ఆలస్యం అవుతుంది, మీరు బయలుదేరండి. అయ్యో, సరే, ఇక నేను వెళ్ళా? ఏమండి, మరి మీరు నాకిచ్చారు, మరి నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా? ఏమిస్తావు? ఏదో నోటీస్ అంట, పోస్ట్ మ్యాన్ ఇచ్చెళ్ళాడు. ఎంత కమ్ముడిపోయావురా నువ్వు? నువ్వు చేసిన పనికి నిన్ను చంపే ఇక్కడి నుంచి వెళ్తాను. నిన్ను